హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే దోస కాకుండా సజ్జలతో దోస చేసి చూపిస్తానండి. ఈ సజ్జలనేవి మనకి హెల్త్‌కి చాలా మంచిది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అలాగే షుగర్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందండి సజ్జల్లో. ఇంత బెనిఫిట్స్ ఉన్నటువంటి సజ్జలతో మనం దోస ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడు మనం ఫస్టు ప్రిపరేషన్‌లోకి వెళ్దాం. ఫస్ట్ ఇదిగోండి, ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను, చాయ్ మినపగుళ్ళు. దీనికి అదే కప్పుతో 2 కప్పులు సజ్జలు తీసుకోవాలి. ఇదిగోండి, సజ్జలు అంటే ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇవి చాలా మంచిదండి హెల్త్‌కి. షుగర్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఈ దోసలు తినాలి. ఒక స్పూను మెంతులు వేసుకోవాలి. అయితే నేను ఒకే గిన్నెలో వేసేసానండి. మీరు సెపరేట్‌గా కూడా నానబెట్టుకోవచ్చు. 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకుని, తర్వాత వాటర్ పోసుకుని 4 అవర్స్ అన్నా నాననివ్వాలి. సజ్జలు వేరే గిన్నెలో, అలాగే మినపప్పు వేరే గిన్నెలో వేసుకుని కూడా నానబెట్టుకోవచ్చు. 8 అవర్స్ నాననివ్వాలండి. 4 అవర్స్ నాననివ్వాలి. ఇంకా ఎక్కువ నానబెట్టుకున్నా పర్వాలేదు. తర్వాత 2 స్పూన్ల అటుకులు తీసుకుంటున్నాను. ఇవి పల్చటి అటుకులు అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు. అలాగే కొంచెం మందంగా ఉన్న అటుకులైతే మనం పిండి రుబ్బుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు ఈ విధంగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఇదిగోండి, తర్వాత 4-5 అవర్స్ తర్వాత ఇవి నానున్నాయి కదా, ఆ వాటర్ తీసేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని అందులో వేసుకుని 2 టైమ్స్ నేను మిక్సీ పట్టుకున్నాననమాట. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బుకోవాలండి దీన్ని. ఇంకా మెత్తగా రావాలన్నమాట ఈ పిండి. అప్పుడే మనకి దోసలు అనేవి క్రిస్పీగా వస్తాయి. మామూలు రైస్‌తో చేస్తాం కదా, వాటికంటే సజ్జలతోనూ, రాగులతోనూ, జొన్నలతోనూ చేసుకున్న దోస అయితేనే మనకి హెల్త్‌కి మంచిదండి. రెండోసారి వేసినప్పుడు నేను ఈ అటుకులు కూడా వేసి మిక్సీ పట్టేసాను. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకుని ఓవర్ నైట్ ఉంచేయాలన్నమాట. తర్వాత మనకి ఈ విధంగా ఫెర్మెంటేషన్ అనేది అవుతుంది. అప్పుడు మనకి ఎంతైతే అవసరమో అంత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అప్పుడు సాల్ట్ కలుపుకోవాలండి వేసుకునే ముందు. మిగతాది మనం ఎలాగో స్టోర్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్‌లో, మిగతాది స్టోర్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. మనకి ఎంత అవసరమైతే అంత పిండి తీసుకుని దీనికి సాల్ట్ కలుపుకోవాలి. దీని కాంబినేషన్‌కి నేను వేరుశనగ పచ్చడి చేస్తున్నానండి. అది ఏ విధంగా చేస్తాననేది వీడియోలో ఉంది, కావాలంటే చూడండి. తర్వాత దోసలు పాన్ పెట్టుకుని బాగా హీట్ అవ్వనివ్వాలి. మనకి క్రిస్పీగా దోస రావాలంటే పాన్ అనేది బాగా హీట్ అవ్వాలండి. క్రిస్పీగా రావాలంటే ముందు ఆయిల్ వేయకూడదు, తర్వాత వేసుకోవాలి. మనకి స్పాంజ్గా రావాలంటే మాత్రం ఫస్ట్ ఆయిల్ వేసుకుని తర్వాత కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా 2 రకాలుగా మనం ఈ దోసలు అనేవి కాల్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు క్రిస్పీగా వేస్తున్నాను చూడండి. ఇలాగా గట్టిన్నర తీసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి రేకంతాను. తర్వాత ఈ విధంగా తిరిగేసుకోవాలి. ఈ విధంగానే మనకి ఎన్ని దోసలు కావాలితే అన్ని దోసలు వేసుకోవచ్చండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఈ హెల్దీ దోసలు మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది. ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చండి. ఇది అల్లం చట్నీ, కారం చట్నీతో తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.